చాలామంది ఏంటంటే అన్న టీవీలో ఒకరిని చూసో లేదా ఏదో ఒక పర్సన్ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మీరు క్రికెట్లో రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు మీరు ఫస్ట్ నుంచి క్రికెట్ ఆడాలనే గోల్ ఉండిందా ఏంటన్న అసలు ఆ బ్యాక్ స్టోరీ అంతా? అసలు ఇది కొంచెం అంటే నాకే కొన్నిసార్లు ఆలోచిస్తే నేను క్రికెటర్ని ఎలా అయ్యాను అని అనిపిస్తుంది. ఎందుకంటే ఐ నెవర్ యూస్ టు వాచ్ క్రికెట్. అసలు ఎప్పుడు మా ఫాదర్కి బాగా ఇష్టం క్రికెట్ అంటే. సో చిన్నప్పుడు టీవీలో చూసేవాళ్ళు, ఎప్పుడు క్రికెట్ చూస్తారేంటి నా అనుకునేవాడిని. ఐ నెవర్ యూస్ టు వాచ్ క్రికెట్. బట్ చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం హైపర్ యాక్టివ్, ఫుల్ గేమ్స్, స్కూల్లో అన్ని గేమ్స్ ఆడేవాడిని, నాట్ ఓన్లీ క్రికెట్, అన్ని గేమ్స్ ఆడేవాడిని. అది ఒక యాక్సిడెంట్ లాగా క్రికెట్లోకి రావడం జరిగింది. సో అది ఎట్లా అంటే ఎవరిని ఒక టీవీలో ఎవరినో సచిన్ లాంటి వాళ్ళనో లేకపోతే మనందరం వాళ్ళని చూసే కదా గ్రో అయింది. అట్లా చూసి అయితే కాదు. సో ఎట్లా స్టార్ట్ అయిందంటే మామూలు గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం. సో మా కజిన్స్ అందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సమ్మర్ వెకేషన్కి ఒకసారి వాళ్ళు వస్తే మేము ఒకసారి హైదరాబాద్ రావటం, అట్లా సమ్మర్ వెకేషన్కి వాళ్ళు వచ్చారు, మా అత్త వాళ్ళ పిల్లల వాళ్ళు. వచ్చిన తర్వాత గల్లీ క్రికెట్ అట్లా యాజ్ యూజువల్ ఆడుతూ ఉన్నప్పుడు స్లోగా స్టార్ట్ చేశా. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ చేశా, 9th క్లాస్ అట్లా స్టార్ట్ చేశా. గల్లీ ఆ క్రికెట్ ముందు నుంచి ఆడేవాళ్ళం. సో స్టార్ట్ అయిన తర్వాత మా కజిన్ స్టేడియంకి ప్రాక్టీస్కి వెళ్ళటం, ఇందిరాగాంధీ స్టేడియం మనకుంది విజయవాడ అంటే మున్సిపల్ స్టేడియం. సో తను ప్రాక్టీస్కి వెళ్ళటం, తనతో పాటు నేను ఊరికే అసలు ఏం చేస్తున్నాడు చూడటానికి అనమాట. అదేదో మనం ఆడదామని కాదు, వెళ్ళేవాడిని, గ్రౌండ్కి చూసేవాడిని, కింద మీద పడేవాడు, చాలా కష్టపడిపోయినట్టు అసలు విపరీతమైన ఏదో చేసేవాడు. కానీ నాకు అనిపించేది, అరే ఇంత ఎఫర్ట్ పెడుతున్నాడు కానీ ఏంటి బాల్ స్పీడ్ అయిపోతున్నాడు అనుకునేవాడిని. సో చూసి నాకు కూడా అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ అ కాంపిటీషన్. కజిన్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు చూసి మా కజిన్ కంటే నేను బాగా చేయాలి, మా తమ్ముడు కంటే సమ్మ ఇట్లా ఉంటుంది కదా అట్లా. సో ఐ జస్ట్ స్టార్టెడ్, చూసి నేను కూడా మా కజిన్ని చూసి ఫాస్ట్ బౌలింగ్ స్టార్ట్ చేశాను. సో న్యాచురల్గా ఐ వాజ్ వెరీ క్విక్. బాడీలో హైపర్ యాక్టివ్నెస్ ఉంటే ఆటోమేటిక్గా బాడీ మూమెంట్స్ ఫాస్ట్గా ఉంటే బౌలింగ్, బ్యాటింగ్ అని ఏదైనా సరే ఇట్స్ ఆల్ అబౌట్ క్విక్ రియాక్షన్స్ కదా. సో గల్లీ క్రికెట్లో ఒకసారి చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేశా ఆ రోజు అప్పుడు మా పెద్దనాన్నగారు ఒక ఆయన యూస్ టు బి ఇన్ క్రికెట్ అసోసియేషన్, నెక్కన్ బోస్ బాబు గారు అని చెప్పి, ఆయన చూసారే బాగా ఫాస్ట్ చేస్తున్నావురా, నువ్వు సమ్మర్ క్యాంప్కి రావచ్చు కదా అన్నారు. సమ్మర్ క్యాంప్ ఏంటి, సరేలే ఊరికే సరదాగా వెళ్ళొచ్చు, సమ్మర్ క్యాంప్ అంటే ఏదో ఫన్ యాక్టివిటీ ఉంటుంది అన్నట్టు ఇక అప్పుడు స్టార్ట్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ తర్వాత ఎక్స్పెక్ట్ చేయకుండా స్లోగా సీరియస్ ప్రొఫెషనల్ క్రికెట్లోకి వెళ్ళి అటు రంజీ ట్రోఫీ, అటు నుంచి స్టేట్ క్రికెట్, చాలా షార్ట్ స్పాన్లో విత్ ఇన్ 5-6 yearsలో నేను ఐపీఎల్ దాకా వెళ్ళిపోయాను. సో దట్ హౌ ఇట్ స్టార్టెడ్.